అదేదో తొందరగా తెచ్చుకొని ఉద్యోగం చేయడానికి ప్రయత్నించరా. ఆకాష్, ఆఫీస్కి వెళ్ళాలి, బాగా లేట్ అయింది. కాస్త బైక్ మీద డ్రాప్ చేయవా? ఆఫీస్కా? ఆఫీస్ కా అంటావేంట్రా, వెళ్ళి దించిరా. సరేనమ్మా. పదరాణి. వస్తానత్తయ్య. వస్తాను మావయ్య. ఆకాష్, అన్నయ్య వాళ్ళు వస్తున్నారు, ఇది లోపల పెట్టు. రాణి, వదినా బాగున్నావా? రా అన్నయ్య. ఏమరాణి, ఎటో వెళ్తున్నట్టున్నావు? నేనెటో వెళ్ళటం లేదన్నయ్య. ఆకాష్ ఆఫీస్ కి బయలుదేరితే బయటకు వచ్చాను అంతే. ఆకాష్, అన్నయ్య వాళ్ళు వచ్చారు కదా, ఈ రోజు ఆఫీస్ కి రావటం లేదని ఆఫీస్ కి ఫోన్ చేసి చెప్పు. అలాగే. రండి అన్నయ్య, రా వదినా. రండి బాబు గారు. నానా నమస్కారం మావయ్య గారు. నమస్తే. రెండమ్మా. నమస్కారం అత్తయ్య గారు. నమస్తే అన్నయ్య, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఇప్పుడు కాఫీ ఏం వద్దమ్మా, మేము కొత్త ఇల్లు కట్టుకున్నామండి, గృహప్రవేశం, మీరందరూ తప్పకుండా రావాలి. రాణి, ఇవి కొత్త బట్టలు. తప్పకుండా వస్తాం గోపి. కూర్చోండమ్మా, కూర్చోండి, కూర్చోండి. చాలా పెద్ద బంగ్లానే. చాలా సంతోషంగా ఉంది గోపి. నీ వ్యాపారం కూడా బాగానే సాగుతుందని అప్పుడప్పుడు వింటూనే ఉన్నాను. సొంతంగా ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేస్తున్నావంటే నా మనసుకు చాలా సంతోషంగా ఉంది. అవును, ఏ ఏరియాలో కట్టే ఇల్లు? మణికొండ సార్. మణికొండలోనా? చాలా సంతోషంగా ఉంది వదినా. అంతా నీ రాశి ఫలం. మీ కష్టానికి ఇప్పుడే ఫలితం అందుకుంటున్నారు. ఆకాష్, మీ మేనేజర్ కి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయమన్నాను, చేసావా? అసలే ఆయనకి కోపం ఎక్కువ. ఇదిగా రాణి, ఆకాష్ విషయం పక్కన పెట్టి ముందు మీ మేనేజర్కి ఫోన్ చేసి చెప్పు, లేకపోతే మళ్ళీ ఆయన కోపడతాడు. ఏంటని నువ్వనేది? మా ఆఫీస్ ఏంటి, మేనేజర్ ఏంటి, నాకేం అర్థం కావడం లేదు. నేనేం జాబ్ చేయడం లేదు కదా. ఇంతవరకు దాచింది చాలు రాణి. నువ్వు ఉద్యోగానికి వెళ్తున్న విషయం మాకు తెలుసు. మా అన్నయ్య అన్ని విషయాలు చెప్పాడు. ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నావు. నువ్వెప్పుడు నా దగ్గర ఏ విషయం దాచలేదమ్మా. అయినా ఈ మధ్య నాకు పని ఎక్కువగా ఉండి నేనొచ్చి నిన్ను కలవలేకపోయాను. ఆ విషయంలో నేను చాలా బాధపడుతున్నాను. నువ్వు ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషించాల్సిన పరిస్థితి వచ్చిందని నా దగ్గర ఎందుకు దాచావమ్మా? అన్నయ్య, అసలు నువ్వు అనుకునే పరిస్థితి ఇక్కడే లేదన్నయ్య. మాకెలాంటి కష్టాలు లేవు. ఆకాష్ ఉద్యోగం చేస్తున్నాడు, నేను చదువుకున్న దాన్ని ఎందుకు ఖాళీగా ఇంట్లో ఉండటం అని ఉద్యోగానికి వెళ్తున్నాను అంతే. ఇక్కడ పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయి అన్నయ్య. నిజంగా పరిస్థితులన్నీ బానే ఉంటే ఈ విషయం నేను అడక్కముందే నాకు నువ్వు చెప్పాలి, కానీ నా దగ్గర నువ్వు దాచావు. నిజం చెప్పమ్మా, అసలేంటి ప్రాబ్లం? అదేం కాదన్నయ్య, ఆయన ఆఫీస్కి వెళ్తున్నారు, మామయ్య జాబ్ తాలూకు డబ్బుంది, మేం చాలా హ్యాపీగా ఉన్నాం. రాణి, నిజం చెప్పు. నాకు నువ్వు చెప్తోంది నిజమేగా? నా దగ్గర ఏం దాచట్లేదుగా? నేను చెప్పేది నిజమే అన్నయ్య, ఏం దాచట్లేదు. ఏమో, నీ మొహం చూస్తుంటే అలా అనిపించట్లేదు. నీ మాటలు సంతృప్తికరంగా లేవు. అన్నయ్య, నా మాట నమ్ము, మేం బాగానే ఉన్నాం. అనవసరంగా ఏదేదో ఆలోచించి బాధపడకు. ఏమండి, రాణి మంచి ఉద్యోగం చెయ్యాలనే కదా మీరు బాగా చదివించారు. ఇప్పుడు తను ఉద్యోగానికి వెళ్తుంటే మీరు సంతోషించక ఎందుకు బాధపడుతున్నారు? మీరలా ఆలోచిస్తుంటే రాణి వాళ్ళ అత్తయ్య మావయ్య ఎంత బాధపడుతున్నారు చూడండి. వదిలేయండి. రాణి, మీ ఆడపడిచెక్కడా? అది ఇంట్లో లేదమ్మా. ఏంటి, ఇంట్లో లేరా? ఏం రాణి, మళ్ళీ ఏదైనా గొడవ జరిగిందా? కోపం వచ్చి ఆవిడ వెళ్ళిపోయిందా? అబ్బేబే, అలాంటిదేం లేదన్నయ్య. వాళ్ళ ఊళ్ళో జాతర చేస్తున్నారట, అందుకే అందరూ ఊరెళ్లారు. సర్లే,
వాళ్ళు వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేయి. నేను మళ్ళీ వచ్చి వాళ్ళని గృహప్రవేశానికి పిలుస్తాను. లేకపోతే ఆవిడ బాధపడతారు. సరేనా? అలా ఏమనుకోకండి బావా, మేము చెప్పి వాళ్ళని ఫంక్షన్కి తీసుకొస్తాం కదా. సర్లేండి. మావయ్య గారు, మరి మేము బయలుదేరదాం. మావయ్య గారు, మీ ఆరోగ్యం జాగ్రత్త అండి. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతారేంటన్నయ్య? కాఫీ అయినా తాగి వెళ్ళండి. వద్దమ్మా, ఈసారి ఎప్పుడైనా తిరిగ్గా భోజనానికే వస్తాం. నువ్వు జాగ్రత్త. అందరూ తప్పకుండా గృహప్రవేశానికి రావాలి. తప్పకుండా వస్తాం గోపి. వస్తాను మావయ్య గారు. మంచిది. ఉంటాను అత్తయ్య గారు. వస్తానండి. వస్తాను బావ. అలాగే బావా. రాణి, మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను, తప్పుగా అనుకోకు. నిజంగా ఏ ఇబ్బంది లేదుగా? ఏం లేదన్నయ్య, నువ్వు ఇలా మళ్ళీ మళ్ళీ అడగడమే కష్టంగా ఉంది. సరే అమ్మా, జాగ్రత్త. ఉమ్. వస్తాను రాణి, గృహప్రవేశానికి తప్పకుండా రావాలి. వస్తావు రాణి. పదండి. ఏమండి, ఎందుకు అదోలా ఉన్నారు? దేని గురించి ఆలోచిస్తున్నారు? అదే అర్చన, రాణి గురించి ఆలోచిస్తున్నాను. రాణి గురించి ఇంకా ఆలోచించడానికి ఏముంది? ఇందాక రాణి తడబడుతూ మాట్లాడింది. తన మనసులో ఏదో దాచుకుంది అర్చన, బయటికి చెప్పట్లేదు. నాకైతే అలాగే అనిపిస్తోంది. నీకేమనిపించలేదా? లేదండి, నాకలా ఏం అనిపించలేదు. లేదర్చన, ఖచ్చితంగా రాణి మన దగ్గర ఏదో దాస్తోంది. ఏదేదో ఆలోచించి మీ మనసు పాడు చేసుకోకండి. అలాంటిదేదైనా ఉంటే రాణి మీతో చెప్పేది కదా. రాణి మీ దగ్గర ఏదైనా దాస్తుందా? అలా అంటావేంటి అర్చన? ఉద్యోగం విషయం దాచలేదు. అలాగే ఇంకేమైనా దాస్తుందేమోనని అనుమానంగా ఉంది. దాని గురించి కారణం చెప్పింది కదా. రాణి చెప్పిన కారణం నాకంత సంతృప్తికరంగా లేదర్చన. చూడండి, అవతలి వాళ్ళు కష్టాల్లో ఉన్నారని తెలిస్తే సాయం చేయొచ్చు, లేదా మనల్ని సాయం కావాలని అడిగితే సాయం చేయొచ్చు. కానీ రాణిని ఎన్నిసార్లు అడిగినా తను అదే చెప్తుంది కదా. అలాంటప్పుడు ఎందుకు మీరెలా ఆలోచిస్తున్నారు? అర్చన, నీకు చెప్తుంటే అర్థం కావట్లేదు. సర్లే, వదిలే. గృహప్రవేశం హడావుడైపోయిన తర్వాత ఆ విషయం గురించి ఆలోచిద్దాం. అమ్మ వాళ్ళింటి నుంచే ఫోను. హలో అమ్మా అర్చన, నేను ఇప్పుడే కదా అక్కడి నుంచి వచ్చాం. ఏంటమ్మా విషయం? ఏం లేదమ్మా, సంతోషంగా గృహప్రవేశానికి పిలవడానికి వచ్చారు. ఇక్కడికి రాగానే రాణి విషయం తెలిసింది. అల్లుడు గారు అదో మాదిరిగా అయిపోయి అర్జెంటుగా మీరు వెళ్ళిపోయారు. మీరు అక్కడికి వెళ్ళారు కదా, రాణి కలిసిందా అమ్మా? సమస్య ఏం లేదు కదా? సమస్య ఏం లేదమ్మా, చదువుకుంది కదా, ఖాళీగా ఉండడం ఎందుకని ఉద్యోగానికి వెళ్తుందంట. అంతే కదా, వేరే సమస్య ఏం లేదు కదా? లేదమ్మా, సంతోషంగానే ఉంది. మేము కూడా పత్రికిచ్చి గృహప్రవేశానికి రమ్మని పిలిచి బయలుదేరాం. అమ్మయ్యా, ప్రాణం కుదుటపడింది తల్లి. ఏదో పడ్డ నాళ్లు కష్టాలు పడ్డారు. ఇప్పుడిప్పుడే మంచి రోజులొచ్చాయి. మళ్ళీ ఏం సమస్యలు వస్తున్నాయో అని భయపడ్డాను. ఇది తెలుసుకోవడానికే ఫోన్ చేశానమ్మా. ఏంటమ్మా, దీనికోసం ఫోన్ చేశావా? సర్లే, ఉంటాను. అమ్మ అర్చన, ఇంకో విషయం చెప్పాలి తల్లి. ఏంటమ్మా? మన కావ్య వాళ్ళు ఫారెన్ నుంచి వచ్చేసారట. అమ్మా, ట్రీట్మెంట్ అది బాగానే జరిగింది కదా, ఏ సమస్య లేదు కదా? అంతా బాగానే జరిగిందట తల్లి. సంతానం కలగడానికి ఇంకేమీ అడ్డులేదుట. చాలా సంతోషం అమ్మా. నేను ప్రార్థించే దేవుడు కరుణించాడమ్మా, తనకి మేలు చేశాడు. అమ్మా అర్చన, నువ్వు అల్లుడు గారు వెళ్ళి శుభరేఖ ఇచ్చి గృహప్రవేశానికి వాళ్ళని కూడా పిలవండి. సరే, అలాగేనమ్మా. ఉంటాను మరి. మంచి తల్లి. ఏమండి, కావ్య వాళ్ళు ఫారెన్ నుంచి వచ్చేసారంట. ట్రీట్మెంట్ అంతా బాగా జరిగిందంట. అలాగా? అమ్మ వాళ్ళింటికి కూడా వెళ్ళి పత్రిక ఇవ్వమంది. అలాగే, వెళదాం అర్చన. జయంతి, అత్తయ్య. ఆ లిస్టు తీసుకురా.
ఏమండి ఉమ్. ఇదిగోండి ఈ లిస్ట్ చూడండి. ఏమిటే ఇది? చదవండి. ఏంటి వరలక్ష్మి ఇది? పూలదండలు ఉంగరాలు అని ఏంటంటో రాశావు? అవునండి, అమ్మాయికి అల్లుడికి కనీసం తులం తులం బంగారు పొంగరాలు పెట్టకపోతే బాగుండదు కదా. వాటితో పాటు పుట్టింటి సారే. సారే అని చాంతాడంత లిస్ట్ రాసావేంటే? వాళ్ళు గృహప్రవేశం అని మన ఇంటిల్లిపాదికి బట్టలు తీసుకొచ్చారు. దాంతో పోల్చుకుంటే ఈ లిస్టు చాలా తక్కువ. మనవు మన శక్తి కొద్దీ పెట్టుబడులు పెట్టాలి కదా. అమ్మా, నువ్వు చెప్పింది కరెక్టే, కానీ వాళ్ళు మన నుంచి అంత ఆశించరు. పెళ్ళప్పుడే బావ ఇలాంటివన్నీ నాకు నచ్చవు అన్నాడు. ఆ విషయం మర్చిపోయావా? అవును వరలక్ష్మి, వినోద్ చెప్పేది కరెక్టే. నాకు అలాగే అనిపిస్తుంది. ఏంటండి అనిపించేది? శుభకార్యానికి చేతులొప్పుకుంటూ వెళ్తామా? వాళ్ళేమి అనరు, కానీ నలుగురు 4 మాటలు అనుకుంటారు. నిజమేనన్నా, అమ్మ చెప్పేది కరెక్టే. అమ్మా, వీటికి ఎంత ఖర్చు అవుతుందంటావు? రేయ్, లిస్టు ప్రకారం చూస్తే పట్టుబట్టలు, ఉంగరాలు, ఇంటి సామాన్లు దాదాపు 1,00,000కు పైమాటేరా. 1,00,000 రూపాయలా? ఏంట్రా 1,00,000 అని నోరు తెరుస్తున్నావు? పుట్టింటి కట్నంగా 1,00,000 రూపాయలకు కూడా అంత ఆశ్చర్యపోవాలా? ఎలా అయినా మన చదివింపులు ఆ లిస్టు ప్రకారం ఉండడమే మంచిది. వరలక్ష్మి, మన చేతిలో 10-15 వేలకు మించి డబ్బు లేదు. మరి మిగతా ఎలాగా? ఎరా వినోద్, నువ్వేమైనా సర్దగలవా? నా అకౌంట్లో 10,000 ఉన్నాయి నాన్న. అన్నీ కలిపినా 25-30 వేల కంటే కావు. మరి మిగతా డబ్బేలా? జయంతి, నీ దగ్గర ఎంత ఉంది? నా దగ్గర ఉండడం ఏంటండి? మొత్తం జీతం ఎంతో మీకు తెలుసు, అది అత్తయ్యకిస్తున్నానని తెలుసు, మళ్ళీ ఎంతుందని అడుగుతారేంటి? ఏంటి జీతం మొత్తం అత్తయ్య చేతిలో కుమ్మరిస్తున్నాను అంటున్నావు? నీ కష్టాన్ని నేనేమైనా నా పుట్టింటి వాళ్ళకి దోచిపెడుతున్నానా? మొత్తం ఈ కుటుంబానికే కదా ఖర్చు పెడుతున్నాను. చూడండి, మీ తండ్రి కొడుకులిద్దరూ ఏం చేస్తారో నాకు తెలీదు, కానీ శుభకార్యంలో పుట్టింటి కానుకలు ఘనంగా ఉండాలి, అంతే. జయంతి, ఆ గొలుసు గాజులు తీసివు. ఏంటండి మీరు అనేది? వినపడలేదా? గొలుసు గాజులు తీసివ్వమంటున్నా. అవి తాకట్టు పెట్టి ముందు కార్యం గట్టెక్కిద్దాం, తర్వాత విడిపించేస్తాలే. ఏంట్రా ఇది? జయంతేమో కొత్త నగలు తీసుకోవాలనుకుంటుంటే నువ్వు ఉన్న నగలు తీసివ్వమంటావేమిటి? ఏంటి, కొత్త నగలు తీసుకోవాలని ఆశపడుతోందా? ఇదేమన్నా పెళ్లి కూతురా నగలు దిగేసుకోవడానికి? రేయ్, వదిలేయ్. చూడు, మనింటి ఆడపడుచు శుభకార్యంలో మన గౌరవం దక్కించుకోవడానికి ఈ ఇంటికి కాపురానికి వచ్చిన ఆడపిల్ల నగలు తాకట్టు పెట్టడం పద్ధతి కాదురా. అసలు దీన్ని ఈ ఇంట్లో ఉండనివ్వటమే ఓ గొప్ప విషయం. అయినా ఇది మన కుటుంబంలోని మనిషే కదా, మన కష్టసుఖాలు దాని కష్టసుఖాలు కావా? ఏయ్, తీసివ్వే. ఏంటి తీసివ్వమంటుంటే అలా ఆలోచిస్తూ నించున్నావు? తర్వాత విడిపించిస్తానంటున్నాడు కదా. చూడు జయంతి, మేమేమీ నీ నగలు అమ్మడం లేదు, అలాగని అర్చనకి ఇవ్వడం లేదు. తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుంటాం, అంతేగా. మనలాంటి కుటుంబాల్లో ఇవన్నీ సర్వసాధారణం. మనకి నగలు అలంకారానికంటే అవసరాలకే ఎక్కువ ఉపయోగపడతాయి. మీరు చెప్పేది కరెక్టే అత్తయ్య, కాదన్ను. కానీ మన దగ్గర ఇవి కాక మరేవీ లేకపోతే ఇవి తాకట్టు పెట్టుకోవచ్చు. కానీ అర్చనకు సంబంధించిన 30 తులాల బంగారం మన దగ్గరే ఉంది కదా, అందులోంచి అవసరమైనంత తాకట్టు పెట్టుకోవచ్చుగా. అర్చన, ఇదిగో అమ్మా, నువ్వు ఎలా తీసుకొచ్చిచ్చావో అలాగే బీరువాలో పెట్టాను. అన్నీ ఉన్నాయో లేదో చూసుకోమ్మా. లేదు జయంతి, అవి వాళ్ళ సొంతం. వాటిని వాడుకుని వాళ్ళకే కట్నాలు పెట్టడం పద్ధతి కాదు. ఏమండి, మీరేమంటారు? అవును జయంతి, వరలక్ష్మి చెప్పేది కరెక్టే. అవి వాళ్ళ నగలు, అందులోంచి నలుసు కూడా మనం ముట్టుకోకూడదు. ఇక వాటి గురించి చర్చ అనవసరం. అవును, ఇంకెవరు దాని గురించి మాట్లాడొద్దు. ఏయ్, ఇప్పుడు నువ్వు నగలు తీసిస్తావా లేదా?
జయంతి, నేను చెప్పేది వినమ్మా. వినోద్ త్వరగానే వాటిని విడిపించేస్తాడుగా. తీసివ్వమ్మా. ఏంటే ఇంకా ఆలోచిస్తున్నావు? ఇస్తావా లేదా? ఇస్తానండి. అమ్మా, రేపెళ్ళి ఈ లిస్టు ప్రకారం అన్నీ తీసుకొస్తాను. అమ్మయ్యా, గుండెల మీద బరువు దిగిపోయినట్టయింది. ఎలాగో అలాగా ఈ శుభకార్యం గట్టెక్కితే చాలు. రేయ్, ఇప్పుడు ఆ గోపిగాడు బిల్డింగ్ కట్టి కాస్ట్లీగా శుభలేఖలు పంచుతున్నాడ్రా. నువ్వు పెట్టిన భిక్షతో ప్రారంభమైన వాడి జీవితం ఈ రోజు నువ్వు తలెత్తి చూసేంత ఎత్తుకు ఎదిగిపోయిందిరా. వాడు బయట ఉన్నత స్థానంలో ఉన్నాడు, నువ్విలా నీచమైన స్థానంలో లోపలున్నావురా. గోపి అంత గొప్పవాడయ్యాడా? మామూలు స్థానం కాదన్నయ్యా. మనం ఎవరు ఎప్పుడూ ఊహించని హై లెవెల్కి వెళ్ళిపోయాడు. కారు, బంగ్లా, ఆస్తి, అంతస్తు, సొసైటీలో ఒక విఐపి అయిపోయాడు. వాణ్ణి చూస్తుంటే కడుపు రగిలిపోతోంది. రంగు వెలిసిన చీర కట్టుకుని మెడలో ఒక పసుపు తాడు వేసుకుని రేషన్ షాపు క్యూలో ముక్కిన బియ్యం కోసం దరిద్ర మొహం వేసుకుని నిలబడే అర్చన పట్టు చీర కట్టుకుని బంగారు నగలు వేసుకుని లగ్జరీ కారులో దేవకన్యలా మిలమిల మెరుస్తూ తిరుగుతోంది. ఆయిల్ మరక చొక్కా గ్రీసు కంపు కొడుతూ జిడ్డు మొహంతో ఉండే గోపి సూటు బొట్టు వేసుకుని దర్జాగా మహారాజులా తిరుగుతున్నాడు. అసలు వాళ్ళు ఎదగడానికి కారణం నువ్వు. కానీ వాళ్ళకి ఏమాత్రం విశ్వాసం లేదు. ప్రియతో నీ పెళ్లి జరగకుండా ఆపారు. ఆ పిల్లాడి విషయంలో నిన్ను కేసులో ఇరికించి ఇలా జైల్లో ఇరికించారు. అదే నాకు బాధగా ఉందన్నయ్యా. అంతకన్నా బాధ కలిగించే విషయం ఏంటంటే మన శత్రువు ఆ వరలక్ష్మి. వాళ్ళు గృహప్రవేశం అవుతున్నారన్న ఆనందంలో భూమి మీద ఆగటం లేదురా. దాని సంతోషానికి అవధుల్లేవు. అది చూసి నేను భరించలేకపోతున్నారా. అవునన్నయ్య, అందరూ ఆ గోపిని నెత్తినెక్కించుకుంటుంటే ఆ బాధను భరించలేక బయటపడలేక అతలాకుతలమైపోతున్నానన్నయ్య. రోజు రోజుకి బాధతో గుండె బరువెక్కిపోతోంది. రోడ్డు మీద రెంచులు పరుచుకుని 5కి 10కి ఆశగా పని కోసం ఎదురు చూసేవాడికి కొత్త దారి చూపించి బతుకు తెరు చూపిస్తే కనీసం కృతజ్ఞత కూడా చూపించకుండా వాడు నా పెళ్లికి అడ్డుపడతాడా? వాడు నా పెళ్లికి అడ్డుపడి ఉండకపోతే ఈ కిడ్నాప్ డ్రామా ఉండేది కాదు, నేను ఈ జైల్లో ఉండేవానే కాదు. అయినా ఎవడో కిడ్నాప్ చేస్తే నాకు శిక్ష పడ్డం ఏంటి? వీటన్నిటికీ కారణం వాడే. వాడి ఆనందం చెడగొట్టాలని వాడు శుభలేఖ ఇవ్వడానికి మా ఇంటికి వచ్చినప్పుడు రాణి ఉద్యోగం చేసే విషయం చెప్పాను. వెంటనే వాడు ఆవేశంగా వెళితే ఎంత భూకంపం వస్తుందో అనుకున్నాను. కానీ ఏం జరిగిందో ఏమో, అంతా ప్రశాంతంగానే ఉంది. ఆ గోపి మీదే కాదన్నయ్యా, వాడు గొప్పవాడయ్యాడని పొంగిపోతున్న మా అత్త వరలక్ష్మి మీద పగ తీర్చుకోవాలనుంది. అంతేకాదురా, మన కడుపు మంటకి కారణం ఆ గోపి, వరలక్ష్మి, అర్చనే కాదు, ఆ నందిని మీద కూడా కక్ష కట్టి దాని బతుకు నాశనం చేయాలి. ఏంటమ్మా, ఆ నందిని మీద కూడా పగ తీర్చుకోవాలా? అవునే, ఆ గోపి ఇంతవాడు కావడానికి వాడి వెనకాల నిలబడింది అదే కదా.